ప్రభునందు ప్రియులరా, ప్రభు పేర శుభములు తెలియజేస్తూ ఒక దినాన యేసు ప్రభుల వారు ఇలాగున మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను చూడండి అని అన్నాడు. యేసు ప్రభుల వారు ఆకాశ పక్షుల యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అవి విత్తవు, అవి కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతూ ఉన్నాడు అని యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, దేవుడు ఈ ఆకాశ పక్షులకు అంత ప్రాధాన్యతను ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? అంత ప్రాధాన్యత యేసు ప్రభుల వారు ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథములో నోవహు దినాలలో జలప్రలయము వచ్చి దాదాపుగా 150 మూరల కంటే ఎత్తు నీరు ప్రవహించిన పిదప ఒకరోజు నోవహు తను ఉన్నటువంటి ఆ ఓడలో కిటికీ తీసి ఒక నల్ల పావురాన్ని బయటికి పంపించాడు. ఆ నల్ల పావురం బయటికి వెళ్ళి అంత తిరిగి అక్కడికి వచ్చేసింది. అప్పుడు నోవహు అనుకున్నాడు, ఇంకా నీరు తగ్గలేదు అన్నాడు. తరువాత మరి 7 దినముల తరువాత ఒక నల్ల పావురాన్ని, సేమ్ అదే పావురాన్ని బయటికి విడిచాడు. బయటికి విడిస్తే ఆ బయటికి వెళ్ళినటువంటి ఆ పక్షి లేదా ఆ పావురము తిరిగి వచ్చినప్పుడు ఒక ఒలివ మొక్కను తన నోట పట్టుకుని నోవహు దగ్గరికి వచ్చింది. అప్పుడు నోవహు అనుకున్నాడు, క్రమంగా నీరు తగ్గుతుంది అనుకున్నాడు. తదుపరి 7 దినముల తరువాత ఆ పావురాన్ని బయటికి విడిస్తే ఆ పావురము తిరిగి రాలేదు. చూడండి, దీనిని బట్టి ఈ పక్షి నోవహునకును మానవాళికి ఒక సమాచారమును అందించింది. అందుకే యేసు ప్రభుల వారు ఆకాశ పక్షుల యొక్క గొప్పతనాన్ని మనుషుడికి జ్ఞాపకం చేస్తూ, అవి వెతకపోయినను వాటిని పోషించుతూ ఉన్నాడని తెలిపిన ప్రభు మనలను ఇంకా గొప్పగా అంటున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. కాబట్టి శ్రేష్ఠులమైన మనము శ్రేష్టముగానే ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుడు మనలను అలాగున నడిపించును గాక.